దిశగా అడుగులు పడ్డాయి. ట్రంప్ కూడా ముందుగానే ఆయన ట్వీట్ కూడా చేశారు. కానీ ఈ సీజ్ ఫైర్ పై, కాల్పుల విరమణపై ఇప్పటికే భారతదేశంలో ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. అదే సమయంలో పాకిస్తాన్కి చెందిన నేతలు అంటూ ఉన్నారు, ఈ సీజ్ ఫైర్ని మేము కోరుకోలేదు, మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, భారత్ అడిగితేనే సీజ్ ఫైర్కి అంగీకరించాము అని చెబుతూ ఉన్నారు. DGISPR ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అతను, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఔరంగజేబు మాట్లాడుతున్నాడు. భారత్ కోరితేనే మేము సీజ్ ఫైర్కి అంగీకరించాము అని. పాకిస్తాన్ ఇప్పటికీ అబద్ధాలు చెప్తోంది. పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి అంటూ ఉంటారు, మేము భారత సైనికులను మట్టుబెట్టామని ఒక పాకిస్తాన్ మంత్రి చెప్తూ ఉంటాడు. మేము భారత భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళి మరి దాడులు చేశాము, మాపై జరిపిన ఆపరేషన్ సింధూర్కి ప్రతిగా మేము భారత భూభాగంపైకి వెళ్ళి దాడులు చేశాం, భారత సైనికులను చంపాము అని ఈ పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ సైనికులు అంటూ ఉన్నారు. అదే సమయంలో మనం కల్లారా చూసాం, పాకిస్తాన్కి మనం చుక్కలు చూపించాం. ఒకవైపు అటు బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపించింది, మరోవైపు ఇటు భారత ఆర్మీ కూడా చుక్కలు చూపించింది. బలూచిస్తాన్ ఆర్మీ కూడా తెలుసు అక్కడ ఎటువంటివి జరిగాయో. మా మిసైల్కున్న పవర్ ఏంటో పాకిస్తాన్ అడగండి అని మనం ప్రపంచ దేశాలు కూడా మనం చెబుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ అంటూ ఉంది. అంటే పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి? మళ్ళీ ఏ ధైర్యంతో పాకిస్తాన్ ఇప్పుడు సీజ్ ఫైర్కి భారతే ముందుకొచ్చింది అని అంటూ ఉంది. అటు IMF నుంచి నిధులు వచ్చాయి, ఇటు చైనా అంటూ ఉంది మేము పాకిస్తాన్ వెంట ఉంటున్నాము అని చైనా అంటూ ఉంది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ వక్ర బుద్ధిని చాటుకుంటూ ఉందా? పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉందా? సరే సీజ్ ఫైర్ అంటే అడుగుతుంది, ప్రాణభిక్ష పెట్టించండి, భారత్ మమ్మల్ని తరుముతోంది, తురుముతోంది, వెంటాడుతుంది, ఐడెంటిఫై చేసింది, మమ్మల్ని ట్రేస్ చేసింది, మమ్మల్ని ఇప్పుడు పనిష్ అని అంటూ ఉంది భారత్ ప్రధాని. అవే మాటలు మాట్లాడారు. ఇప్పుడు భారత సైన్యం మమ్మల్ని గుర్తుపట్టింది, వెంటాడుతోంది, మమ్మల్ని భయపెడుతోంది, మమ్మల్ని తరుముతోంది, తురుముతోంది అని ఈ పాకిస్తాన్ నేతలు తిరిగారు. కానీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఏమంటూ ఉన్నారంటే, భారతదేశమే మమ్మల్ని సీజ్ ఫైర్ కోసం అడిగింది అని అడుగుతున్నారు. నిజానికి మనం కూడా మానవతా దృక్పథంతో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అమెరికా కూడా మధ్యవర్తిత్వం చేస్తుంది కాబట్టి కొంచెం సీజ్ ఫైర్ దిశగా మనం ఆలోచించి ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధం కలిగించే పరిణామాలు ఎలా ఉంటాయో, పాకిస్తాన్ కొట్టేయచ్చు కాక, కానీ యుద్ధం మిగిల్చే చేదు అనుభవాలు ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాం. అటు గాజాలో చూస్తూ ఉన్నాం, ఇజ్రాయెల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో యుద్ధం జరిగితే రెండు దేశాలకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. కాబట్టి సర్లే పాకిస్తాన్, మనం ఆర్థిక శక్తిగా మనం ముందుకు ఎదగాలని అనుకుంటూ ఉన్నాం. నిజానికి పాకిస్తాన్ యుద్ధంతోనే కొట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచ ఆర్థిక శక్తిగా మనం ఎదిగితే దానికి ప్రజలు, పాలకుల సపోర్ట్ కావాలి. అలాంటి ఒక ఆర్థిక శక్తిగా మనం ఎదిగితే ఇలాంటి పాకిస్తాన్లను, అలాంటి పాకిస్తాన్లకు సపోర్ట్ చేసే దేశాలను మనం పీచిమనొచ్చు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈ అగ్రరాజ్యాల సపోర్ట్ చూసుకుని, చైనా అగ్రరాజ్యం అని నేను అన్నాను, అమెరికా కొంత సపోర్ట్ కూడా చేస్తుంది. అమెరికా సపోర్ట్తోనే IMF నుంచి పాకిస్తాన్కి 20,000 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇప్పుడు చైనా సపోర్ట్ని చూసుకుంటుంది. అమెరికా నేరుగా పాకిస్తాన్కి ఇప్పుడు సపోర్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు చైనా సపోర్ట్ చూసుకుంటుంది. చైనా సపోర్ట్ చూసుకుని పిచ్చి మాటలు మాట్లాడుతుంది పాకిస్తాన్. కేవలం భారత పెట్టిన దయాదాక్షిణ్యాలపైనే పాకిస్తాన్ ఇప్పుడు బతుకుంది. నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని అంటూ ఉంది, కానీ పాకిస్తాన్ దగ్గర అణుబాంబులను ఉపయోగించే టెక్నాలజీ ఉందా లేదా? ఆ అణుబాంబులు తుప్పుపట్టి ఉన్నాయా? పేలటానికి సిద్ధంగా ఉన్నాయా? అవి భారత భూభాగంలో పేలుతాయా? లేదంటే సన్నగా చీలిక మాదిరి ఉన్న, తేగబద్దలాగా ఉన్న చీలిక మాదిరి ఉన్న పాకిస్తాన్లో అది ప్రయోగించిన వెంటనే పాకిస్తాన్లోనే పేలిపోయి పాకిస్తాన్నే అంతం చేసేస్తుందనే ఇన్ని డౌట్స్ మధ్య సర్లే సీజ్ ఫైర్ దిశగా వెళ్దాము అని అనుకుంటూ ఉంటే మానవతా దృక్పథంతో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత నాయకులు అంటూ ఉన్నారు, మతి చెడిన పాకిస్తాన్ నాయకులు అంటూ ఉన్నారు, భారతే మమ్మల్ని అడిగింది కాల్పుల విరమణకు అంగీకరించండి, కాల్పులను ఆపేద్దామని భారతే మమ్మల్ని అడిగింది అని ఈ ఔరంగజేబు అంటూ ఉన్నాడు. ఒకసారి ఔరంగజేబు ఏమన్నాడు విందాం. Pakistan, as far as your first question is concerned, let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks, and Pakistan gave a very clear response that we will communicate back only after we have given
the response that this and retribution that this act deserves. As far as your first విన్నారుగా మాటలు. పాకిస్తాన్ డీజీ, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతున్నాడు. భారతే మమ్మల్ని కాల్పుల విరమణ దిశగా అడిగింది అని. ఇంతకు ముందు మనం చూసాం ఔరంగజేబ్ మాట్లాడిన మాటలను కూడా. పుల్వామా అటాక్ మా వ్యూహాత్మక చర్య అని ఔరంగజేబ్ అన్నాడు. ఇప్పుడు ఈ డీజీ అంటూ ఉన్నాడు, డీజీ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అంటూ ఉన్నాడు, భారతదేశమే మమ్మల్ని అడిగింది, కాల్పుల విరమణకు అడిగింది, అందుకే అంగీకరించాను అంటున్నాడు. ఒకసారి మళ్ళీ ఏమన్నాడు విందాం. As far as your first question is concerned, let me say it very clearly and put it on record. Pakistan never requested. The fact of the matter is that on the night of 6th and 7th May, once those ghastly and cowardly attacks were made, the Indians requested after those attacks, and Pakistan gave a very clear response that we will communicate back only after we have given the response that this and retribution that this act deserves. విన్నారుగా, పాకిస్తాన్ డీజీ, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ షరీఫ్ ఏమన్నాడు విన్నారు కదా. పాకిస్తాన్ నెవర్ రిక్వెస్టెడ్ అంట, పాకిస్తాన్ అడగలేదు అని అంటున్నాడు. పాకిస్తాన్ ఎప్పుడు అడగలేదు కాల్పుల విరమణకు పాటించండి అని. భారతదేశాన్ని మేము రిక్వెస్ట్ చేయలేదు, ఏ దేశాన్ని మేము అడగలేదు అని అంటూ ఉన్నాడు అహ్మద్ షరీఫ్ అంటూ ఉన్నాడు. అహ్మద్ షరీఫే కాదు, ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఆ రోజు కొన్ని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ ప్రధాని భయంతో బంకర్లో దాక్కున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. దాన్ని బలూచిస్తాన్ కూడా అన్నింది. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ కూడా అన్నాడు, మా ప్రధాని అంటే పాకిస్తాన్ ప్రధాని, వాళ్ళ ప్రధాని పిరికి పందా దాక్కుంటున్నాడు, వెళ్ళి మాకు భయం వేస్తోంది, భారత్ని మేము ఓడించలేము, మా సైనికులు భయపడుతూ ఉన్నారు, అంటే పాకిస్తాన్ సైనికులు భయపడుతూ ఉన్నారు, మమ్మల్ని రక్షించండి ప్రపంచ దేశాలు అని వాళ్ళ దేశంలో ఉన్న చట్టసభలోనే వాళ్ళ చట్టసభ సభ్యుడు మాట్లాడిన మాటలు మనకు గుర్తున్నాయి కదా. మీకు ఒక్కసారి అవి కూడా వినిపిస్తాను. ఏమన్నాడు? పాకిస్తాన్ ప్రధాని పిరికి పందా, పాకిస్తాన్ ఆర్మీ భయంతో ఉంది, పాకిస్తాన్ ఆర్మీని పాకిస్తాన్ ప్రజల్ని ఇప్పుడు రక్షించాలి ప్రపంచ దేశాలు అని చట్టసభలో వాళ్ళ చట్టసభ సభ్యుడు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయి కదా, వాటిని గుర్తు చేసుకోండి. అంతేకాదు పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని కూడా మనం గజగజ వణికించాం కదా, ఇది పాకిస్తాన్కు తెలుసు కదా. కానీ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ అహ్మద్ ఏమంటూ ఉన్నాడు, అహ్మద్ షరీఫ్ ఏమంటూ ఉన్నాడు, మేము ఎవరిని అడగలేదు, మేము రిక్వెస్ట్ చేయలేదు, మేము యుద్ధానికి సిద్ధమని అన్నాం, కానీ భారతదేశం మమ్మల్ని సీజ్ ఫైర్ తీసుకురమ్మని అడిగింది అని అంటున్నాడు. ఇప్పుడు నేను మీకు 3 బాక్స్లో చూపిస్తాను. పీసీఆర్ ఒక్కసారి పాకిస్తాన్ చట్టసభల్లో పాకిస్తాన్ ప్రధాని పిరికి పందా, పాకిస్తాన్ ప్రధానికి మతి లేదు అన్న బయటను కూడా సిద్ధం చేయండి, దాన్ని మనం ప్లే చేద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూడండి. భారత్ పైన పాకిస్తాన్ విజయం సాధించిందంట. 4 సార్లు భారత్ పైకి యుద్ధానికి వచ్చారు, 4 సార్లు కూడా తొక్కి పెట్టి తిప్పికొట్టి పంపించాం. గుర్తుందిగా 47, 48లో కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఊసుకొలిపి గిరిజనుల రూపంలో కాశ్మీర్పై దాడి చేశారు. అప్పుడే పీఓకే ఇదైంది. కానీ అప్పుడు మనం గెలిచినప్పటికీ పీఓకేని అప్పటి పాలకుల నిర్ణయాలతో వదిలేయాల్సి వచ్చిందని అంటూ ఉంటారు. ఆ తర్వాత 65లో మనం పాకిస్తాన్ సేనలను తిప్పికొట్టాము. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ సేనలను వాళ్ళ భూభాగంలోకి పంజాబ్ వరకు తరిమి కొట్టాం. గుర్తుంది కదా, పంజాబ్ వరకు తరిమి కొట్టాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ గుర్తుంది కదా, అక్కడ వరకు తరిమి కొట్టాం. ఆ తర్వాత ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు మళ్ళీ వచ్చి. ఆ తర్వాత 71లో గుర్తుంది కదా, పాకిస్తాన్ తోక జాడిస్తే ఒక తూర్పు పాకిస్తాన్ లేకుండా చేసి పారేశాం. మళ్ళీ 99లో తోక జాడించారు కార్గిల్లో, తరిమి కొట్టాం, కొండ అవతలకి తరిమేశాం పాకిస్తాన్ సేన. భయంతో వెనుదిరిగి పారిపోయారు. మళ్ళీ ఇది 2025లో పెహల్గాం మధ్యలో చాలా మారణ హోమాలకు పాల్పడ్డారు. మళ్ళీ మాట్లాడదాం. 2025లో పెహల్గాం ఘటనకు మనం ప్రతిగా ఆపరేషన్ సింధూర్ని ప్రారంభిస్తే పాకిస్తాన్కి ముచ్చెముటలు పట్టాయి. మనం నీళ్లను ఆపేస్తే పాకిస్తాన్కి గొంతెండిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ భయంతో అల్లాడిపోతూ ఈ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంది. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం. 2025లో మనం సీజ్ ఫైర్ అడిగామంట, మన దేశంలోకి వచ్చి మన సైనికులను హతమార్చారంట, మన భూభాగంలోకి వచ్చి మనల్ని తరిమి కొట్టారంట. ఈ యుద్ధంలో పాకిస్తాన్ విజయం సాధించిందంట.
సో ప్రధాని ఏమన్నాడు ఒకసారి మీరు వినండి. పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చాలా స్పష్టంగా తెలియచేయండి. మనం మళ్ళీ మాట్లాడదాం. ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने जेब देता है। ये अफवाज पाकिस्तान की कामयाबी के साथ साथ पूरी पाकिस्तानी कौम की फतह है। ये अजीम लम्हा शुक्र है जिसके लिए 24 करोड़ आवाम ने अपने చూసారా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు?